హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్క చెప్పిన కథలు. నేను నైట్ ఒక స్టోరీ పెట్టాను. ప్లీజ్ ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి నా స్టోరీని చూసిరండి. అంటే మనం ఇంకా ఇవాళ లేట్ చేయకుండా ఇవాళ స్టోరీలో కూడా వెళ్ళిపోదాము. ఇవాళ స్టోరీ ఏంటంటే అందరి దేవుళ్ళు ఒకటే. ఇది ఎందుకు వచ్చిందో నేను మీకు చెప్తాను. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు అన్నవరం కాలినడకన వస్తానని మొక్కుకున్నారు దేవుడికి. కాలినడకన వద్దామని మొక్కుకున్నాడుగా. అప్పుడు చక్కగా ఆయన తినడానికి కొంచెం తిండి, నీళ్లు ఇవన్నీ పెట్టుకొని నడవటం మొదలుపెట్టాడు. నడిచే దారిలో మధ్యలో ఆయనకు తేలుకుట్టేసింది. వెంటనే తేలుకుట్టిన బాధతో ఆయన ఒకేసారి బ్రహ్మ విష్ణు మహేశ్వర అని చెప్పి గట్టిగా అరిచేశాడు. అరిచి అప్పటికి ఏ దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు. అప్పుడు ఆయన ఆ నొప్పిని తట్టుకుంటూ అలాగే కాలినడకన వెళ్ళడం మాత్రం మానలేదు. అయిపోయిన తర్వాత రోజు ఆయన ఒక శివలింగాన్ని చూశాడు. శివలింగాన్ని చూసి పక్కనే చెరువు ఉంటే ఆ చెరువులో స్నానం చేసుకొని వచ్చి శివలింగం దగ్గర దండం పెట్టుకొని, నేను ముగ్గురిని పిలిచాను, మీలో ఒక్కరైనా వచ్చి నా బాధని తీర్చలేదు అని దండం పెట్టుకుంటూ ఉండగా ఆకాశంలో నుంచి పెద్ద పెద్ద ఉరుములు, పెద్ద పెద్ద మెరుపులు, పెద్ద గాలివాన వచ్చిందంట. ఆ గాలివానలోంచి శివయ్య ప్రత్యక్షమయ్యాడంట. శివయ్య ప్రత్యక్షమయ్యి, మేము ముగ్గురం వద్దాం అనుకునేటప్పుడు నువ్వు మమ్మల్ని పిలిచేటప్పుడు మేము ఒక విశ్వకార్యం గురించి మాట్లాడుకుంటున్నాము, అంటే ఒక పెద్ద ఆపద నుండి కాపాడుకుంటున్నాం, ఒక పెద్ద ఆపద రాబోతుంది, దాని గురించి మాట్లాడుకుంటున్నాము అని చెప్పి బదులిచ్చాడంట. అయినా సరే నువ్వు మా ముగ్గురిని పిలిచావు, మా ముగ్గురులో ఫస్ట్ బ్రహ్మ అన్నావు, బ్రహ్మదేవుడు లేచి వద్దాం అనుకునే లోపు నువ్వు విష్ణువు అన్నావు. విష్ణుమూర్తి వెళ్తాడులే అని బ్రహ్మదేవుడు కూర్చుండిపోయాడు. సరే విష్ణుమూర్తి పైన వద్దామని లేచేసరికి మహేశ్వర అని నన్ను పిలిచావు. సరే నేను వెళ్తాను కదా అని విష్ణుమూర్తి కూర్చుండిపోయాడు. సరే మా ముగ్గురిని కాకుండా ఇలాగే వేరే దేవుని కూడా పిలిచి రమ్మంటావేమో అనుకొని నేను కూడా నెమ్మదిగా ఉండిపోయాను అని వెంటనే మా శివయ్య సమాధానం చెప్పాడంట. దానితో ఆ బ్రాహ్మణుడికి కళ్ళు తెరుచుకొని జ్ఞానోదయం అయ్యి, నన్ను క్షమించండి ప్రభు, ముగ్గురిని విడివిడిగా పూజిస్తే ఎక్కువ ఫలితం వస్తుందేమో అన్న దుర్బుద్ధితో మీ ముగ్గురిని పిలిచాను అని సమాధానం చెప్పాడంట. అప్పుడు శివయ్య అన్నాడంట, మీరు మమ్మల్ని ఎన్ని రూపాల్లో పూజించినా, ఎన్ని అవతారాల్లో పూజించినా మేమందరం ఒక్కటే. ఎవరిని పిలిచినా వారు ఖచ్చితంగా మీ మొర ఆలకిస్తారు. ఏమంటారంటే దేవుడు లేడు, దేవుడు రావట్లేదు, నా మొర ఆలకించట్లేదు అని అనుకుంటాం. కానీ దానికి కూడా ఒక సమయం ఉంటుంది. మనకి ఎంత కఠినమైన పరీక్ష పెడతాడో అంతే చేయి పట్టుకుని నిలబెడతాడు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం కొంచెం సేపు ఆ దేవుడని, కొంచెం సేపు ఈ దేవుడని, ఇది ఇలా కాదు, అందరూ ఒకటే, అందరు దేవుళ్ళు ఒక్కటే అని ఈ కథలో ఉన్న సారాంశం. అయితే 2 పడవల మీద 2 కాళ్ళు వేయాలనుకోవడం అది కరెక్ట్ కాదు. కాబట్టి అందరు దేవుళ్ళు ఒక్కటే అనేది ఈ స్టోరీ యొక్క సారాంశం అనమాట. నా స్టోరీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం కొత్త కాబట్టి స్టోరీస్ చెప్పడం, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ముందు మంచి చెప్పడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.